24 గంటల క్రితం ఇదే సమయంలో యూట్యూబర్ వైష్ణవి తన భర్త హరిబాబు చేతిలో చనిపోయింది. నిన్ను పైనమైపోతున్నావు ఏమైందో ముద్దలేదంట. సడన్గా మా అన్న ఫోన్ చేసాడు, చెల్లె అని చెప్పాడన్న. ఏమైందా అంటే బాబాయ్ చెప్పేసినాడన్న. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సమయం ఆల్మోస్ట్ ఉదయం 6 అవుతుంది. చిట్టా 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 వాన పడతా ఉంది. ఆల్మోస్ట్ ఒక 24 గంటల క్రితం ఇదే సమయంలో యూట్యూబర్ వైష్ణవి తన భర్త హరిబాబు చేతిలో చనిపోయింది. ఈ రోజు జగిత్యాల్ మాదాపూర్ కి రావడం జరిగింది. కొన్ని కిలోమీటర్ల దూరమే వైష్ణవి యొక్క మృతదేహం ఉంది. ఇంకొన్ని గంటలలో వైష్ణవి యొక్క చివరి యాత్ర మొదలవబోతుంది. ఈ రోజు వేదాంత్ మీడియాలో అసలు ఏం జరిగింది, వైష్ణవి యొక్క ప్రాణం ఎలా పోయింది, ఎందుకు తనను ప్రాణంగా ప్రేమించిన భర్తే జీవితాంతం ఉండాలనుకున్న వాడే తన ప్రాణాన్ని తీశాడు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ఓకే ఓకే, ఓన్ బ్రదరా? తల్లి రాసిపోయారా ఎంత మటుకు చేసినా చూడే పిల్ల తల్లి చచ్చిపోయింది అన్న. పోతుంది నా అసలు తిరిగి. నేను వైజాగ్లో ఉంటున్నా, నాకేం తెలియదు. మొన్న దగ్గర అని చెప్పారు. అయితే ఏంది, ఇంకా తన సర్పంచ్కి ఫోన్ చేసిన, పోలీసులకు ఫోన్ చేసిన, అందరితో మాట్లాడినా. కట్నం గురించి అని చెప్పింది మా అమ్మ, మా అన్నదమ్ములు అందరూ. కట్నం గురించి అవుతుంది, కట్నం గురించి ఎత్తుండు బాగా అంటే మా అమ్మ ఫోన్ అని కట్నం మధ్య ఒక 12 లక్షలు పెట్టి భూమి ఇస్తాను, భూమి ఇచ్చిందన్న. కొనిచ్చేసింది, ఇల్లు కూడా మొదలు పెట్టేసింది. ఆల్రెడీ జాగా కూడా కొని ముగ్గు పోసేసింది. మీరు ఇద్దరు ఈయన బతుకూరి సలహా బతుకూరు అని చెప్పేసి కట్నం 5 లక్షలు అయినా కానీ 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా, మీరు మంచిగా బతుకూరు అని చెప్పి మంచిగా చెప్పింది అన్న. మంచిగా చెప్పింది, నాకు ఫోన్ చేసి చెప్పింది, అరే నాన్న గిట్ట గిట్ట సంగతి బాగా చేసిన, వేసుకోరి, మీరు మంచిగా బతుకురి, చెల్లె బతకాలా, మనం బతకాలంటే సరే అమ్మ అని చెప్పిన. నేను సరే అని చెప్పిన, అన్ని మంచిగా చేసిండు. నాకు ఫోన్ చేసిండు, బాగా మంచిగా ఉంటున్నాం అన్నాడు, అన్ని మంచిగా చేసిండు. 2 రోజులు అతను మంచిగా మాట్లాడాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, అది రికార్డింగ్ ఉన్నది ఫుల్. బాగా డేంజర్ ఎట్టిదన్నా, బాగా డేంజర్. వాళ్ళు ఒప్పుకోరు పెళ్ళికి. ఫస్ట్ పెళ్ళికి ఒప్పుకొని తర్వాత పిల్లి వద్దు, నాకేమవుతుంది పిల్లి వద్దు, దొమ్మరి కూడా బాగా డేంజర్ మాట్లాడారు. తర్వాత అవన్నీ అన్నీ చేసినాం, అయిపోయింది. ఆయనేమో మంద అయ్యిండన్న. మంద అయ్యి హాస్పిటల్ పడ్డాడు. హాస్పిటల్ పడ్డా 2 రోజులకే మా ఇంటికి వచ్చి నాకు పిల్ల నీరు అన్నాడు అన్న. పిల్ల నీరు అంటే సరే పోంది, చచ్చిపోతుండు, అది చెప్తున్నా అని చెప్పేసి గుళ్ళే పెళ్లి చేసి మేమే ఆదుకుంటున్నాం అన్న. ఎల్లరిగా తెచ్చుకున్నాం, మేమే తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటున్నాం. మా అన్న హైదరాబాద్లో ఉంటాడు, నేను వైజాగ్లో ఉంటా. వైజాగ్లో నాకు సడన్గా ఏమైందో కదా అన్న, లొల్లిలు. నార్మల్గా అమ్మ మంచిగా ఉన్నారంటే మంచిగా ఉన్నా, లేదంటే లేదు. ఇంకంతే. నా భార్య ప్రెగ్నెన్సీ అన్న, మొన్న డెలివరీ అయింది, 5 రోజులు అవుతుంది. 2 బిడ్డలు పుట్టారు నాకు. నా బిడ్డల కోసం అన్న 5 రోజులు అయితే నేను అత్తరా నీ దగ్గరికి, బాగా నేను నిద్ర మొత్తం రా, నువ్వు జాగ్రత్త ఉండు, మంచిగా ఉండు, నువ్వు గట్టిగా ధైర్యంతో ఉండు, 2 బిడ్డలు పుట్టిన ఏడకు అని చెప్పేసి నాకు ఫుల్ ధైర్యం చెప్పింది అన్న. మా బావ కూడా చెప్పిండు ఫుల్. ఏమైందో ఏమో తెలియదంట. సడన్గా మా అన్న ఫోన్ చేసాడు, చెల్లె అని చెప్పాడన్న. ఏమైందా అంటే బాబాయ్ చేసినాడన్న. బాబాయ్ చెప్పేసినాడు, నాకు అట్టుకోలేక 10 గంటల వయసుకి వచ్చినాడు. నేను కార్లో ఎంత స్పీడ్ వచ్చినాడు అసలు నాకు దక్కలేదు. ఎంత ట్రై చేసినా ఏం చేసినా నప్పేది. అసలు చంపేసి ఇంట్లో పండుకొని తెల్లారు లేచి ఏం తెలకుండా వెళ్ళిపోయినట్టు అన్న. నైటే చంపేసినట్ట. ఏమైంది ఏం కదా అంటే మత్తు సూది ఇచ్చినట్టు పోయినట్టు అన్న.
అంతకు మించి ఇంకా నాకు ఏది లేదు అసలు బలం ఏంది నా. అసలు దీనికన్నా ముందు ఇట్లా కొట్లాటలు అయినప్పుడు ఏం కాలేవు అన్న, ఇట్లా కొట్టడం ఏం కాలేవు. బంగారు లెక్క చూసుకున్నాం ఇద్దరిని, కావాల్సిన ఇచ్చినాం, బంగారం పెట్టినాము, అన్ని ఇచ్చినాం, అన్ని చేసినాం, బండి కొని ఇచ్చినాం, ప్రతి ఒక్కటి ఇచ్చినాం, ప్రతి ఒక్కటి ఇచ్చి బంగారు లెక్క చూసుకున్నాం. బంగారు లెక్క చూసుకుని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయన్న. మీరు ఇక్కడ చెప్తాం మేము అలమ్మ ఎట్లా తిట్టింది, ఏంది ఏం పెద్ద అన్నది, మిమ్మల్ని ఎట్లా అన్నది, నా కొడుకుని చేసుకున్నావు, నీ దొమ్మర్లు అంజవు, అది ఇది అని కూడా ఫుల్ డేంజర్ మాటలు తిట్టింది అన్న. అయినా నా చెల్లె ఓపికతోనే మాట్లాడింది. అమ్మ ఎందుకు ఎడుతున్నావు, ఏమైంది, ఏం తప్పు చేసినా, ఏం నైతం చేసినా, ఏం దొంగ చేసినా ఫుల్ మాట్లాడింది అన్న. కొన్ని రోజులకు సడన్గా తర్వాత కొన్ని రోజుల తర్వాత మా బావ కట్నం అడుగుతుందని తెలిసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కట్నం అడగడం వచ్చాం మేము అనుకున్నాం, అయినా ఇస్తాం అనుకుని ఫిక్స్ అయి ఉన్నాం. కానీ మెల్లమెల్ల కట్నం అని మెల్లమెల్ల లొల్లులు స్టార్ట్ చేసినాం. ఒక దెబ్బ కొట్టడం, సంథింగ్ తిట్టడం, అట్లా చేసినాక మా అమ్మ చూసి 12 లక్షలు పెట్టి భూమి కొనిచ్చింది అన్న. భూమి కొనిచ్చి నీకు 5 లక్షలు అడిగినావు కానీ 12 లక్షలు పెట్టి భూమి కొనిచ్చిన, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఇల్లు కూడా కట్టిస్తాను నేనంటే అవన్నీ ఏమద్దంట, ఆయనకి పైసలే కావాలంట, ఆయనకి పైసా తప్ప ఇంకేమద్దంట. ఇట్లనే ఫస్ట్ ఒకసారి చెల్లె ప్రెగ్నెన్సీ అయితే తీసేపిచ్చాడు. మనకి ఇప్పుడు అద్దు ఫుల్ ఎంజాయ్ చేద్దాము అది ఇది అని చెప్పేసి అంటే ఎందుకు చెల్లె ఇప్పుడు 17 18 అంతే, 17 18 అంతే. ఫస్ట్ ఆయనది 20 చిల్లర ఉంటుంది, 24 25 25 దాకా ఉంటాయి. ఇంట్లోనే అన్న, ఇంట్లోనే ఇద్దరు పడుకుర్రు. నైట్ అంతా నాతో ఫోన్ మాట్లాడింది, ఇద్దరు పడుకుర్రు. పడుకున్నాక ఏమైందో ఏమో తెలియదు, అమ్మోళ్ళు ఇలా వండుకోరు, చెల్లెళ్ళు ఇలా వండుకోరు, మేము అందరం అక్కడ ఉన్నాం. తర్వాత నైట్కి ఇక టెస్ట్లలో వచ్చిందేమో మత్తు సూది వేసిండు అని వచ్చింది. మత్తు సూది వేసిండు, నిద్ర మత్తులో 11 మందికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అట్లా వచ్చింది. ఈడ చంపేసినాక ఆడు చంపేసింది నైట్ చెల్లెతోటే పడుకొని పొద్దులేసి ఏం తెలియనట్టు మా అమ్మీడ కూర్చుంది, మా డాడీ కూర్చున్నాడట. బండి వేసుకుని ఎటు పోతున్నావు అయ్యా అంటే నేను గిళ్ళకి పోయేస్తున్నాను అంటే వెళ్ళిపోయినాడు. ఏం పని చేస్తుంటాడు ఆయన? డాక్టర్ పని చేస్తాడు. ఏం డాక్టర్? నార్మల్ మాకు తెలియదు, డాక్టర్ పని. గవర్నమెంట్ లో చేస్తుండు, ప్రైవేట్ లో చేస్తాడు, అట్లా నర్సు లెక్క సంథింగ్. ప్రైవేట్ లో చేస్తాడు, గవర్నమెంట్ లో చేస్తాడు. నార్మల్ సూదులు వేసడం సంథింగ్ అది ఇది చేస్తున్నా అంటే నువ్వు ఏదైనా వేసుకో, మాతో మంచిగా ఉండు చాలు, మాకేమొద్దు, మా చెల్లె. ఇప్పుడు దీనికన్నా ముందు ఇట్లాంటి పెద్ద గొడవలు ఎప్పుడు అవ్వలేదు, అట్లా చేసుకోలేదు అస్సలే, ఏ రోజు చేసుకోలేడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ గొడవ స్టార్ట్ చేసి నుంచి చేతేయడం, కట్నం అడగడం మొదలు చేసిండు. ఏం కత్తితో పొడిచిండు అసలు? ఇంట్లో అసలు ఏం చేసిండో, ఎట్లా పొడిచిండో తెలియదు. అదే కత్తి ఇంట్లో ఉన్నది, ఇంట్లో ఉన్న కత్తితో పొడిచేసిండు. ఎక్కడెక్కడ దిగింది? మేడ కాదు, ఇలా కూర్చిండు, ఈడ కూర్చుండి ఇది కట్ చేసిండు. నాకు వీడియో వచ్చింది మాత్రం అంతే. అంటే తను చెప్పుకోవడానికి కారణం గొంతు పిసికినందుక? గొంతు పిసికి ఇలా పొడిచిండు, లోపల దగ్గర దిగింది కత్తి, ఇది మొత్తం కోసేసిండు ఇంకా అక్కడ ఇక్కడ. అంటే ఆమె తను గొడవల మధ్యలో కత్తితోటి గొడవ ఏం లేదు అసలే, నైట్కి నైటే మత్తు సూదేసిండు అంతే. అసలు గొడవ లేదు, మాట కూడా లేదు. అదే ప్లాన్ ఉంది కాబట్టి మత్తు సూది ఇచ్చిండు కదా. తల్లి ఇద్దరు అన్నదమ్ములు చేసిన కథ ఇది. పొలవాడు మంచోడే, ఇద్దరు అన్నదమ్ములు తల్లి బగ్గ మార్చి ఇస్తామన్నది పోసి ఆయన మీద దెయ్యం మురకమైనట్టు చేసింది. తల్లికి అది కత్తి ఒక 2 months నుండే మాటలు కలిసినాయి. అప్పటి నుండి ఇదంతా నడుచుకుంటా మెల్లిమెల్లిగా వారం నుండి పెళ్ళి ఎన్ని రోజులు? 9 నెలలు పెళ్ళి. ఇప్పుడు మీ అందరి సహకారంతో పెళ్లి జరిగింది. అంటే వాళ్ళు ఫస్ట్ ఆయన ప్రేమించిన అని చెప్పేసి ఇంటికి వచ్చి అడిగిండు అన్న. ఇంటికి వచ్చి అడిగితే కొన్ని రోజులకు మేము పట్టించుకోలేదు, ఎందుకు ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయడం అని చెప్పేసి మేము పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజులకు బాగా మాట్లాడాడు, వచ్చి బదలాడు, కాళ్ళ మీద వాడు చేస్తే అద్దన్నాం. మీ అమ్మ తలుకొని పరిచయం లేదు, ఏం లేదు. నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోలు చూస్తే నీ బిడ్డ నీ ఇష్టపడ్డ నాకు కావాలా అని చెప్పేసి అంటే ఇల్లు అడ్రస్ అయితే తెలియాలి, అసలు ఏం తెలియదు. యూట్యూబ్ ఇక్కడనే వాళ్ళది, ఈ ఊరే, పక్క ఊరే, ఇక్కడనే ఉంటాడు, మా కులమే ఆయన. ఆ పిల్లనే యూట్యూబ్ చేస్తుంది. మా పిల్లలందరికీ ఆ పిల్లలకి తెలుసు. అయితే తెలిసి ఏం చేసిండంటే ఈ అమ్మాయి వీడియోలు చూసిన కొద్దీ ఆయనకు ఇంత ప్రేమలు పెంచుకున్నాడు. ఈ అమ్మాయికి ఏం తెలుసు, ఎట్లా అని ఎవరి దగ్గర నెంబర్ తీసుకొని ఈ అమ్మాయికి ఫోన్ చేసి పెట్టిండు. ఫోన్ చేసి చిట్టి నేను ప్రేమిస్తున్నా, నేను ఇష్టపడుతున్నా, నువ్వు నాకు కావాలని అంటే అమ్మ గీడేవాడే నాకు ఊకే ఫోన్ చేసి చెప్తుండు, అమ్మ గీడేవాడే నాకు నా ఇంట పడ్డాడు అని అంటే
ఈ మా చెల్లె బెదిరించింది. బెదిరించిన వాళ్ళే ఆంటీ మీరు నేను ఎవరు అనుకోకూరి, నేను ఊరి కింద ఊరే, నీ బిడ్డని ప్రేమిస్తున్నా, నీ బిడ్డ లేకపోతే నేను బతకా, నన్ను కొట్టు సంపు, నన్ను ఏం చేసినా మంచిదే కానీ నీ బిడ్డ నాకు కావాలి అని అంటే, మీ ముక్కు చూలే ముఖం చూలే నా బిడ్డ నీకు నేను ఎట్లిస్తా, అది ఊరని పని మళ్ళీ చేయకు అని మా చెల్లె మస్తు వార్నింగ్లు ఇచ్చింది. ఇచ్చినా అని కాదు లేని విడిచిపెట్టా అని, ఇంకెవరితోటి కావాలి అని బాగా ఆలోచించుకున్నాడు. ఈ పిల్లలతో స్టార్టింగ్ పెట్టిండు. మీరు అందరు అన్నలు అన్నలు ఆ అమ్మాయికి అన్నలు అవుతారు. ఈ పిల్లలకి ఇంత ఇంత వీళ్ళ నెంబర్లు అన్ని తీసుకుంటా వీళ్ళకు ఫోన్ చేసుడు పెట్టిండు. మీ చెల్లె నాకు నేను పూల పెట్టుకొని చూసుకుంటా, నేను మంచిగా చదువుకుంటా, నేను డాక్టర్ని, నేను గిన్నె పని చేస్తా గల్ల పని చేస్తాను అని వీళ్ళందరూ నమ్మిచ్చిండు. నమ్మిచ్చిన వాళ్ళే చెల్లె ఫోన్ తీయే చెల్లె గంతవరం బతలాడుతుండు అని అంటే, అద్దు వాళ్ళ ఖాతాలు ఎట్లున్నాయో మనకు తెలియదు. ఈ నల్ల గుట్టోళ్ళు అంటే ఇక్కడ మా వాళ్ళు బాగున్నారు, వాళ్ళు వేసుమని గుట్టకే ఉన్నారు, వాళ్ళ గురించి మాకు తెలియదు. వీళ్ళందరూ నడుచుకుంటే ఏమంటారు అంటే వాళ్ళ గురించి మాకు తెలియదు, వాళ్ళు ఎక్కువ మేము ఎక్కువ అన్నారు. అద్దయ్యా వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ వాళ్ళు తెలియదంట, ఆడిదాన్ని వాళ్ళకి వాళ్ళకి తెలియదంట, వాళ్ళ గురించి మనం తెలుసుకుని మన పిల్లని ఎట్టిస్తాం అద్దని మేము ఇట్లే ఉన్నాం వాళ్ళే ఇజం అని వీళ్ళు అన్నారు. ఇక అమ్మ నాకు ఆ పిల్లనే కావాలి, అమ్మ నాకు ఆ పిల్లనే కావాలని తల్లి ఎంట పడ్డాడు. తల్లి ఎంట పడితే ఆ పిల్ల వద్దురా అని అన్నాం వాళ్ళే, కావాలన్నా సరే పోయేద్దాం పా అని ఆయనతో తల్లే పట్టుకొని వచ్చింది. అన్నదమ్ములు వచ్చిండ్రు, మాట్లాడుకున్నారు, చేసుకున్నారు, కట్నం కూడా మాట్లాడుకొని పోయిన వాళ్ళ కట్నం తక్కువ ఉంది, అద్దు కొడక ఆ పిల్ల అక్కడ 2 ఎకరాల భూమి ఇస్తాన్నారు. ఆ 2 ఎకరాల భూమి జాగలు గవ్వన్ని ఇస్తానంగా గీ పిల్ల మనకెందుకు కట్నం తక్కువ ఉంది అద్దా అని తల్లి ఆ పిల్లలు ఒకటే పట్టు పట్టిరు. వాళ్ళిద్దరు కొడుకులు అన్నదమ్ములు ఒకటే పట్టు పట్టిన వాళ్ళే, అమ్మ ఎందుకు నేను ప్రేమలో పడ్డా, నాకు అమ్మాయి కావాలి అంటే, లేదు అవసరం లేదు, గా రూపాయలు మనకేం సరిపోతాయి, ఈ తోట రాసిస్తా అంటారు చేసుకోకూడక అంటే అద్దు. అబ్బా వాళ్ళని అప్పటికి అమ్మాయి కూడా తనతో ప్రేమలో పడింది. ఈ అమ్మాయి పడతలేదు, మేము అందరం చెప్పుకుంటున్నాం, అటు ఇటే ఉన్నాం మేము. ఇక ఆ పిల్లాడు మాత్రం పిచ్చి ప్రేమలో పడ్డాడు ఈ అమ్మాయికి. వీళ్ళు మేము ఇజన్ అంటున్నాం, అమ్మ నువ్వన్నా చేయంటే ఆ అమ్మ అద్దంటుంది అని మందు తాగాడు ఆ పిల్లాడు. నాకు ఆ చిట్టిని చేయకపోతే నేను బతికేందుకు అని మందు తాగాడు. మందు తాగి హాస్పిటల్ పడితే ఆ లంజలు చేయబట్టే మందు తాగిండని మమ్మల్ని ఫుల్ తిట్టిర్రు వాళ్ళు. తిట్టుకొని మనమైతే కరెక్టే ఉన్నాం అనుకున్నాం, సపడాగా ఉన్నాం. ఆయనతో 8 రోజులు అయినాక పిల్లడు మంచిగా లేచినాక మళ్ళా అత్తమ్మకు ఫోన్ చేసిండు, ఆ పిల్ల తల్లికి ఫోన్ చేసిండు. పిల్ల తల్లికి ఫోన్ చేసి, అత్తమ్మ నేను మంచిగా అయినా, నీ బిడ్డ దగ్గరికి వస్తున్నా అని అంటే, అద్దు మాకు అవసరం లేదు, ఇదివరకే మీ వాళ్ళు తిడుతుండ్రు, మేము ఇత్తనన్నావా ఇజనన్నా అని కూడా తిడుతుర్రు, ఇంకా రాను ఇంకేమన్నా అయితే మామూలు పట్టుకొని తింటారు, మాకు అవసరం లేదని మా చెల్లె మేమంతా బెదిరించిన వాళ్ళే, అద్దు నాకు అమ్మాయి కావాలి అని ఆ చిన్నగా ఆ అమ్మాయిని కూడా కొంచెం దూరికించుకుని పెట్టిండు. ఆ అమ్మాయి కూడా కొంచెం నాని ఇక ఫోన్ అమ్మకంతా వెంట పడుతుండ్రు, ఫోన్ తీయమ్మా అని అనుకున్నారు. చిన్నగా వాళ్ళు కూడా ఇద్దరు ప్రేమలో పడ్డారు. గిఫ్ట్లు కొనిచ్చుడు, అవి కొనిచ్చుడు, సెల్లు కొనిచ్చుడు, ఇవన్నీ జరిగినాయి. అన్ని కొనిచ్చిన తర్వాత ఇక మంచోడే కదా, నా కోసం చేసుకున్నాడు, ఇట్లా నా కోసం గిఫ్ట్లు ఇస్తుండు, నన్ను ఇంత ప్రేమ చూసుకుంటుండు, అడగ ముందుకు అన్ని ఇస్తుండు, ఇంతకంటే నన్ను ఇంకెవరు చూసుకుంటారమ్మా అని చెప్పి ఓకే అన్నది. ఇక అతను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత, మరి నేను ఆడిపోతే నన్ను చంపుతారు, నేను మీ ఇంటికన్నా ఉంటాను ఆయన, సరే ఉండు మరి నీ ఇష్టం, మేమైతే కాదనం. ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో వచ్చి చూసిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ అయితే ఈ పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఓన్లీ వీళ్ళ తరపు నుండే వచ్చింది. అదే వాళ్ళ కుటుంబాలు ఎవరికి ఇష్టం లేదు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ కొను నన్ను చంపుతారు, మా అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి నన్ను చంపుతారు, నేను ఇక్కడనే ఉంటా అంటే, సరే ఉండు మరి అని చెప్పని వీళ్ళు కూడా అన్నారు. ఇక ఆ పిల్లాడు ఇక్కడ మంచిగా ఉన్నాడు, అందరితో ప్రేమగానే ఉంటాడు. మొత్తం ఏంటంటే అసలు నోట్లోకి వెళ్ళి మాట కూరదు, అంత మంచిగా ఉన్నాడు. సడన్ గా ఏమైందో ఈ మధ్యనే ఒక 2 నెలల నుండే ఇదే మెల్లమెల్లగా మారుకుంటా చేంజ్ అవ్వకుండా వస్తుడు. ఈ వారం రోజుల నుండి ఇంకా డల్ అయిపోయాడు. అక్కడికి పోకుండా ప్రతిరోజు రాత్రి 1కి వారం రోజులు వేయడు. వారం రోజులు వేయడం వల్లే ఈ పిల్లును తల్లికి అనుమానం వచ్చింది. ఈ పిల్లాడు పోతే పొద్దున పోవాలి, పోతే మధ్యాహ్నం పోవాలి, ఈ రాత్రి 1కి పోవడేంది అని వీళ్ళిద్దరు నిలదీసి ఆ పిల్లని మాట్లాడితే, అట్లా కదా అత్తమ్మ గిది గది కదా అని ఎన్నో చెప్పాడు. అంటే నేను డాక్టర్ని, నాకు గాలు ఫోన్ చేసిరు, గీలు ఫోన్ చేసిరు అని చెప్పిన కొద్ది వీళ్ళు ఏమన్నారు, పిల్లడైతే మంచోడే, పిల్లనైతే మంచిగా చూసుకుంటుండు, అది తీయమ్మా అని మనం ఎందుకంటామని ఈ పూర్తిగా నమ్మిరు. కానీ ఆయన అట్లా మారుతుండు, ఇట్లా ప్రయత్నం చేసుకుంటారు అని అది మాకు తెలియదు. అది అట్లా పోయే కారణం అదే. ఇక ఎట్లా వస్తాం, ఎట్లా పోదాం, ఎట్లా చంపుదాం అని అదే కారణంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు తల్లి ఈయనని మార్చి ఈయన మురుగాన్ని చేసిండ్రు.
ఆయనతో పొద్దుకంగా మా ఇండ్ల పంట తిరిగింది, అందరితో మాట్లాడింది. రేపు పొద్దుగా చచ్చిపోతామనంగా ఇంటింటికి తిరిగింది. ఇంటింటికి తిరిగి అందరు మందులు ఇచ్చింది, అందరు నవ్విపించింది, జోకులేసింది, వీళ్ళ గురించి చెప్పింది. తల్లి దగ్గరికి వచ్చింది, తల్లి ఒళ్ళెలా వండుకున్నది. ఆమె కాళ్ళు తిమ్మిర్లు వచ్చినా లేకుండా వండుకున్నది తల్లి ఒళ్ళెలా. దానికి కొంత వాంతులు అవుతున్నాయి. తల్లి పక్కల వండబెట్టుకొని చెప్పింది. దీనికంటే మళ్ళీ 3 రోజుల ముందే వార్నింగ్ ఇచ్చిందట. ఏమని? వాళ్ళ అమ్మ నిన్ను 3 రోజుల తర్వాత కూడా నిన్ను పక్క చంపుతా నేను తెప్పని వార్నింగ్ ఇచ్చిందట. ఆ సంపుతా అన్నది మన దగ్గర రికార్డింగ్ ఉందా? అది ఆ అమ్మల దగ్గర ఉందన్నారు. నా దగ్గర అయితే చూడాలి. ఆమె టార్చర్ మొత్తం 2 నిమిషాల రికార్డింగ్ ఉందన్న. ఫుల్ డేంజర్. ఇక అది ఇంటే పిచ్చిలెత్తది, బాగా డేంజర్. అది చెల్లె ఏం తప్పు లేకున్నా బాగా డేంజర్. ఒకవేళ ఇంటికి పోయినా డైరెక్ట్ చెల్లినే తిడుతుందా? డైరెక్ట్ చెల్లెని కాదు, అమ్మని. మా ఫ్యామిలీ కాళ్ళ ఫస్ట్ బాగున్నాడు, బాగుంటే తర్వాత ఏమైందమ్మా అని చెల్లె తీసుకుంది. చెల్లె తీసుకున్న కర్మానికి నువ్వు వద్దువే దుమ్మదా అనుకుంటా. ఇంకా మరీ డేంజర్ మాటలు, నేను ఎంపెత్తా అజ్జెత్తా ఇజ్జెత్తా అనుకుంటా. బాగా డేంజర్ మాటలే, బాగా డేంజర్ మాటలు. అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాశనం చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకా ఇంట్లో దొరకొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? ఇప్పుడు మాట్లాడేది ఎవరు? అంటే ఫస్ట్ 2-3 సార్లు ఫోన్ మాట్లాడేది కానీ రికార్డింగ్ చేసుకోలేరు. అయితే ఇంకోసారి మాట్లాడమ్మా ఫోన్ చేస్తుంది, ఊకే 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి కట్ చేస్తారు. అయితే ఊకే ఎత్తుంది కదా, సరే ఈసారి కొంచెం నువ్వు రికార్డింగ్ పెట్టుకో బావా అని చెప్పి తర్వాత స్టార్ట్ చేసారు. ఫస్ట్ ఫుల్ మాట్లాడారు. తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు? అంటే నీ అమ్మ మీద పెంచిందా, కట్టించిందా? ఎక్కడికెళ్ళి వచ్చినావని ఎంటికల్ని రిపేర్ నిన్ను దొక్కి పెడతా లాంబీలో ఇంటికి రాని గాడు గుర్రాలు నిన్ను ఎక్కడ దాని అంటే నువ్వు నా దగ్గర ఉంగరం పెట్టుకోపోయినావు, దొంగ బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం పెట్టుకోపోయావు. గుర్తాంత వాళ్ళ వరకు చీరు పారేస్తా. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినావే, నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినావే. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? ఎవరిది అసలు ఉంగరం పంచాయతీ ఏంది? ఉంగరం లేదు, కావాలని చేసింది. అంటే ఉంగరం తీసుకున్నావు అంటే తీసుకోలేదు, కావాలంటే నేను తీసుకున్నాను అబద్ధం ఎత్తున్నావు కదా, కావాలంటే నువ్వు దేవుని గుళ్ళ సొర్రు అదే 1,00,000 రూపాయలు అయితే 70,000 అయితే నేను ఇస్తా అని చెప్పి మా చెల్లె కూడా మాట్లాడుతుంది. కొడుకు కోడలు ఒకసారి ఇంటికి అన్నట్టు మంచి దగ్గర అదే కలిసి ఉందాం అన్నట్టు. నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? పోయింది తీసుకొచ్చి రేపు సొరతా 70,000 ఇస్తా. రేపు తడి బట్టల మీద అలా ఎవర్రు ఏది పొర్రు ఎవర్రు నేను దెబ్బ అన్ని ఎందుకు పోయిపోతున్నాడు నాటకాలాడుతున్నావు. నువ్వు ఎక్కడ దానివే ఇంట్లో రాండా, ఏ దగ్గర దానివే, ఏ దాపర్ రానివే. నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ అలాంటి ఏమున్నదని అప్పు చొర్రదాందుకు ఎక్కడ అప్పున్నదని చొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాదు మన రాపు నువ్వు ఎక్కడ కానీ వచ్చిన దీంట్లో తీసిన దొరవచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీసుకొచ్చి సొరతావా? రేపు అలా ఎవరికా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గు మానం సేరం ఉండాలి. మంచిగా మాట్లాడుతున్నా నేను. మంచిగా మాట్లాడుతున్నా నేను.
సార్తోటి వీడితోటి రోడ్ ఎంబడి పట్టాడు అంటావు. నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకు ఉండవే నువ్వు ఉంగరము? నీకు ఏం నచ్చుకునేది నా ఇంట్లో దొరకడానికి దొమ్మర్లా నేను వేసుకొచ్చినా నేనేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు ఇంటికి వచ్చినా అనుకో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వా? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? నువ్వు ఎందుకు వస్తలేదా నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటి కట్టుకుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానం ఉందా? ఎందుకు మాటలు పడతాను? తీయలేము అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ గా ఏం అర్థం అవుతుంది అంటే ఆమె ఇంటికి వచ్చినందుకు ఏదో ఒక బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయింది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయింది అని చెప్పింది. బదనం పెట్టి అట్లా తిడుతుంది. కానీ ఇందులో చూస్తే మాత్రం కొడుకు భార్యకే సపోర్ట్ చేస్తుంది, తల్లినే తిడుతున్నట్టు అవుతుంది. ఇలా తల్లిని తిడితే నీకు సిగ్గు లేదా, ఎందుకు కోడలతో మాటలు పడుతున్నావు అని తల్లినే అంటున్నాడు. అంత మంచి కొడుకులు ఇది ఇప్పుడు చనిపోయే కన్నా ఎన్ని రోజుల ముందు? ఇది ఒక 3-4 రోజుల ముందు. 3 రోజుల ముందు ఇంత క్లియర్ గా మరి ఏమంటారు భార్యకే సపోర్ట్ చేసిన భర్త తనే చాకుతోటి వచ్చి తనని చంపేస్తే ఎందుకు వచ్చింది? చనిపోయేటప్పుడు ఎవరెవరు ఉండి ఇంట్లో? అమ్మ నాన్న ఆ రూమ్ లో వండుకోరు. అంటే ఒకటే ఇల్లు, ఇదే ఇల్లు, ఒకటే ఇల్లు, రూములు ఆ రూమ్ లో లోపలికి వెళ్దాం.